హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఇంకో మోడల్ మ్యాట్ని అయితే చూద్దామా. చాలా సింపుల్గా ఉంటుంది. దీనికోసం కావాల్సింది తెలుసు కదా, ఇలా సన్నంగా కట్ చేసిన శారీ, ఇంకా ఈ స్టిక్స్. ఒక స్టిక్ అయితే నార్మల్గా ఫస్ట్ నాట్ వేసేసి, నెక్స్ట్ అయితే ఇలా నేను వీడియోలో చూపించినలో అయితే ఒక 28 వరకు అయితే నాట్స్ అయితే వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా మొత్తం 28 వరకు అయితే వేసుకున్నాక శారీని కొద్దిగా విడిచిపెట్టి మధ్య నుండి అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే నేను చూసారు కదా, మళ్ళీ శారీని అలా స్టిక్ అయితే తిప్పుతున్నాను. దానికోసం సరిపడే 28కి సరిపడే నాట్స్కి మనం శారీ వదిలేసి ఇంకా ఒక సగం నుండి అయితే స్టార్ట్ చేయాలి. ఇలా 28 నాట్స్ అయితే అయిపోయాయి కదా. నెక్స్ట్ ఇంకో స్టిక్ తీసుకొని ఫస్ట్ హోల్డ్లో పెట్టి ఈ శారీని చుట్టి మళ్ళీ నా లెఫ్ట్ హ్యాండ్ నుంచి అయితే స్టిక్ తీస్తాను. చూసారు కదా, సేమ్ ప్రాసెస్ అనమాట. ఇగోండి, సేమ్ అలాగే ఉంటుంది. హోల్డ్లో ఫస్ట్ పెట్టి ఇంకా శారీని అయితే ఫస్ట్ చుట్టుకోవాలి. అలా హోల్డ్ కింద నుండి తీసుకొచ్చేసి మన లెఫ్ట్ సైడ్ నుంచి అయితే మనం నాట్స్ వేసుకున్నాం కదా, ఆ స్టిక్ అయితే మనం కింద నుండి తీసుకొచ్చేయాలి. చాలా సింపులే, మీరు ఒకసారి వేసారంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఫస్ట్ స్టిక్లో ఉండి ముళ్ళన్నీ ఇప్పుడు సెకండ్ స్టిక్ పెట్టుకున్నాం కదా, అందులోకి మొత్తం తీసుకొచ్చేయాలన్నమాట. ఇగోండి, మొత్తం వేస్తాను చూసారు కదా. ఇప్పుడు సెకండ్ స్టిక్లో ఈ స్టిక్ మొత్తం ఇప్పుడు ఖాళీ అవ్వదు, అలాగే ఈ స్టిక్ అలాగే ఉంటుంది అనమాట. ఎక్స్ట్రా మళ్ళీ 4 నాట్స్ అయితే ఇలా వేసుకున్నాను చూసారు కదా. ఒక 4 వేసుకున్నాయి ఎక్స్ట్రా అయితే. ఇలా ఎక్స్ట్రా 4 వేసుకోవాలన్నమాట, ఆ డిజైన్ రావడానికి అనమాట. ఇప్పుడు ఫస్ట్ 4 ముడ్లు అయితే ఇప్పుడు సెకండ్ స్టిక్లోకి వేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇప్పుడు ఎక్స్ట్రా 4 వేసుకున్నాం కదా, ఆ 4 ఈ ఖాళీ స్టిక్లోకి తీసుకొచ్చేయాలన్నమాట. ఇగోండి, ఈ 4 అయితే ఇలా వేసుకున్నాను కదా. ఇప్పుడు ఆ బ్లూ శారీకి అయితే నేను ఈ పింక్ శారీని అయితే యాడ్ చేసుకున్నాను. ఇగోండి, ఇంకా మీ దగ్గర ఏ కలర్ ఉంటే ఆ కలర్ యాడ్ చేసుకోండి, కాకపోతే వేరే కలర్ అయితే యాడ్ చేసుకోండి. కొంచెం మ్యాట్ డిఫరెంట్గా బాగా లుక్ అనిపిస్తుంది. ఇగోండి, నెక్స్ట్ 3 నుంచి అయితే ఇంకా పింక్ కలర్ శారీని అయితే యూజ్ చేయండి. బ్లూ శారీని వదిలేయండి, ఇంకా కట్ చేయొద్దు. బ్లూ శారీ అయితే అలాగ విడిచిపెట్టేసి మనం పింక్ శారీ ముడేసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని అయితే కిందకి ఈ ముడ్లన్నీ ఉన్నాయి కదా, కిందకి 4 వదిలేసి మిగతా ముడ్లన్నీ ఈ స్టిక్లోకి వేసుకోవాలన్నమాట. సెకండ్ స్టిక్లోకి చూసారు కదా, దీన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకుంటూ ఆ స్టిక్లో ముడ్లన్నీ కూడా ఈ ఫస్ట్ స్టిక్లోకి వేసుకోవాలి. ఫస్ట్ స్టిక్లో 4 వదిలేసాను కదా, ఇంకా ఆ స్టిక్లోకి మొత్తం ముడ్లన్నీ తీసుకొచ్చేయాలి. ఆ ఫస్ట్ స్టిక్లో 4 వదిలాను కదా, ఇంకా స్టిక్ ఖాళీ అవ్వదు, ఇంకా అలాగ ఉంటాయి ఆ 4 అయితే. ఇగోండి, మళ్ళీ ఇక్కడ పైకి అయితే బ్లూ నాట్స్ అయితే ఉన్నాయి కదా, దాన్ని మళ్ళీ బ్లూ శారీ యాడ్ చేసుకొని ఈ నాట్స్ మళ్ళీ ఒకే స్టిక్లోకి అన్నీ తీసుకొచ్చేయాలి. ఇగోండి, ఇలా మొత్తం వేసాక ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ హోల్డ్లో చూడండి, ఇక్కడ స్టిక్కి నేను శారీని చుట్టాను చూడండి. ఫస్ట్ ఇలా వేసుకుంటే మనకి ఒకే నాట్కి చూసారు కదా 2 నాట్స్ అయితే వచ్చాయి చూడండి. ఇక్కడ నుంచి ఇదే ప్రాసెస్ అనమాట. ఒక 4 టైమ్స్ అలా చేసుకోవాలి. మిగతా 4 అయితే ఇలా ఎక్కిస్తాం కదా, ఎక్స్ట్రా ఒక 3 ఉంది కదా, దీన్ని మళ్ళీ పింక్ యాడ్ చేసేయాలి. ఇగోండి, ఫస్ట్ ఒకే ముడి నుంచి మనకి 2 ముడ్లు అయితే వచ్చాయి కదా, అక్కడ మనకి 2 యాడ్ అయిపోయాయి. ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయిపోయింది కాబట్టి ఇంకా బ్లూ ఒకటి ఉండిపోద్ది కదా, ఆ ఒక బ్లూని ఇంకా పింక్ శారీకి యాడ్ చేసుకుంటూ వచ్చేయటమే. ఫస్ట్ 4 వదిలాం కదా, ఇప్పుడు ఇంకా 4 యాడ్ చేసుకోవాలి. ఇగోండి, పింక్ నాట్స్ అయితే ఇంకా 4 వదిలేసి మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ ఈ నాట్స్ అన్నీ ఫస్ట్ స్టిక్లోకి వేసేయటమే. మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారంటే మీరే మీ ఇంట్లోనే చాలా నీట్గా మీరే చేసుకోవచ్చు ఇలాంటివి అయితే. ఇగోండి, ఫస్ట్ పైకి ఇంకా బ్లూ నాట్స్ అయితే 4 ఉంటాయి కదా, ఆ బ్లూ నాట్స్ అయితే ఇంకా మనం బ్లూ శారీని యాడ్ చేసుకొని వేసుకోవాలి. మళ్ళీ సేమ్ అనమాట. ఈ సెకండ్ స్టిక్కి ఫస్ట్ శారీ చుట్టి మళ్ళీ నాట్ వేసాను చూడండి, 2 నాట్స్ అయితే వచ్చాయి కదా, మళ్ళీ ఇంకో 2 నాట్స్ అయితే మళ్ళీ వేసుకోవాలి బ్లూ శారీని. ఇంకా ఎక్స్ట్రా ఒక బ్లూ నాట్ అయితే ఉండిపోద్ది కదా, దీన్ని మళ్ళీ పింక్ అయితే యాడ్ చేసుకోవాలి. పింక్ శారీని అయితే యాడ్ చేయండి. ఓన్లీ బ్లూ నాట్స్ అయితే పైకి 4 ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ పింక్ శారీ మొత్తం నాట్స్ అన్నీ వేసుకోవాలి. కిందకి మళ్ళీ మనం ఎన్ని 4 వదిలాం కదా, ఇంకో 4 యాడ్ చేసుకుని వదలాలన్నమాట. ఫస్ట్ 2 సార్లు 4, 4, 8 వదిలేసాం కదా, మళ్ళీ ఇప్పుడు 4 యాడ్ చేసుకొని మొత్తం 12 వరకు వదిలేయాలి. మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ ఆ నాట్స్ అన్నీ ఫస్ట్ స్టిక్లోకి వేసేయాలన్నమాట. ఇగోండి, మళ్ళీ శారీ చుట్టి సేమ్ ప్రాసెస్ అనమాట. ఫస్ట్ 4 అయితే బ్లూ శారీతో అల్లుకుంటాం కదా, నెక్స్ట్ నుంచి అయితే పింక్ శారీ యాడ్ చేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా 4 అయితే వదిలేయాలి. మనకి ఎన్ని నాట్స్ 28 నాట్స్ ఉన్నాయి కదా, 28 నాట్స్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు 4 యాడ్ చేసుకుంటూ అలా వదులుకుంటూ మొత్తం అల్లుకోవాలన్నమాట. ఇప్పుడు కిందకి ఇంకో 4 అయితే ఎక్స్ట్రా వదిలేయాలి. 3 టైమ్స్ అయితే 4 వదిలాం కదా, ఇప్పుడు ఇంకో 4 వదలాలి. మొత్తం ఇప్పుడు 4 టైమ్స్ అయితే 4 వదిలినట్టు అవుద్ది. మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకొని
మిగతావన్నీ మళ్ళీ ఫస్ట్ స్టిక్లోకి మొత్తం వేసేయటమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్, మళ్ళీ స్టిక్కి శారీని చుట్టి ఒకే నాట్ నుంచి మనకి 2 నాట్స్ అయితే వస్తాయి కదా, సేమ్ ప్రాసెస్. మళ్ళీ కిందకి ఎక్స్ట్రా 4 అయితే విడిచిపెట్టాలి. మీరు జాగ్రత్తగా కౌంట్ చేసుకొని 4 యాడ్ చేసుకుంటూ వదలండి. మళ్ళీ ఒక్క దగ్గర కూడా మిస్టేక్ అయినా కూడా మనకి మ్యాట్ షేప్ అన్నదే మారిపోతుంది. మనం అనుకున్న డిజైన్ అయితే రాదు, మ్యాట్ అంతా ఇంకా రాంగ్ అయితే అయిపోద్ది. ఇగోండి మళ్ళీ ఎక్స్ట్రా 4 వదిలేసాను కదా, రివర్స్ తిప్పుకొని మళ్ళీ అవన్నీ మళ్ళీ ఫస్ట్ స్టిక్లోకి వేసేయటమే. నేను రివర్స్ తిప్పుకుంది అయితే చూపించట్లేదు, చాలా మనకి లాంగ్ అయిపోద్ది వీడియో అయితే, అందుకని ఇంకా నార్మల్గా వేసేయటమే కదా అని మీకు చూపించట్లేదు, జస్ట్ చెప్తున్నాను అంతే. మళ్ళీ ఎక్కడి నుంచి చూడండి, ఇంకా మనకి ఫస్ట్ స్టిక్కి శారీ చుట్టన అవసరం లేదు. ఫస్ట్ నాట్ అయితే ఖాళీ స్టిక్లోకి నార్మల్గా వేసేయటమే, శారీని చుట్టూ ఏం అవసరం లేదు, నార్మల్గా వేసి సెకండ్ నాట్ నుంచి అయితే మళ్ళీ సేమ్ ప్రాసెస్, శారీని చుట్టి నార్మల్గా నాట్స్ అయితే వేసుకోవాలి. ఇగోండి ఫస్ట్ 4 అయితే బ్లూ శారీ అయితే వేసేసి నెక్స్ట్ పింక్ నాట్స్ నుంచి పింక్ శారీని యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా 4 వదిలేయాలి. ఎక్స్ట్రా 4 అయితే వదిలేసాం కదా, మళ్ళీ దాన్ని రివర్స్ తిప్పుకుంటూ ఈ నాట్స్ అన్నీ మళ్ళీ ఫస్ట్ స్టిక్లోకి వేసేయటమే. చూడండి మళ్ళీ సెకండ్ టైం కూడా నార్మల్గా నాట్ ఖాళీ స్టిక్లోకి అయితే తీసుకొచ్చేసాను కదా. ఇలా అయితే మనం కొంతవరకు అయితే చేసుకోవాలి. ఎన్ని టైమ్స్ చేయాలో చెప్తాను. మనం ఫస్ట్ శారీని ఫస్ట్ స్టిక్కి చుట్టి నాట్స్ వేసాం కదా, అలా 4 టైమ్స్ చేయాలి. ఇలా ఎన్ని టైమ్స్ చేయాలో చెప్తాను. ఇది సెకండ్ టైం కదా, మళ్ళీ 4 యాడ్ చేసుకోవాలన్నమాట. ఇగోండి మళ్ళీ ఇంకా 8 ఉండిపోతాయి కదా, ఆ 8 మళ్ళీ మొత్తం ఒక స్టిక్లోకి వేసేయటమే. మళ్ళీ థర్డ్ టైం కూడా నార్మల్గా నాట్ వేసేసి మళ్ళీ ఇంకా ఓన్లీ ఇప్పుడు బ్లూయే అవుద్ది. మొత్తం నాట్స్ అన్నీ 4 అన్నీ యాడ్ చేసుకుంటూ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు ఓన్లీ బ్లూనేని 4 వేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుకొని ఈ బ్లూ నాట్స్ 4 అయితే మళ్ళీ సేమ్ స్టిక్లోకి వేసేయటమే. ఇగోండి ఇదనమాట ప్రాసెస్. మొత్తం 28 నాట్స్ 4 మొత్తం అలా వేసుకుంటూ వచ్చేసాం కదా. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలండి. మళ్ళీ ఇక్కడ కూడా ఫస్ట్ నాట్ నార్మల్గా ఖాళీ స్టిక్లోకి వేసేసి నెక్స్ట్ నుంచి అయితే 4 నాట్స్ అయితే మళ్ళీ ఖాళీ స్టిక్లోకి తీసుకొచ్చేయాలి. ఇక్కడ చూడండి మళ్ళీ పైనుంచి మనం 4 యాడ్ చేసుకుంటూ మనం రావాలి. ఫస్ట్ కింద నుంచి 4 యాడ్ చేసుకుంటూ వదులుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు పైనుంచి కిందకి వెళ్ళాలన్నమాట. ఇగోండి ఇప్పుడు మళ్ళీ ఎక్స్ట్రా 4 అయితే చూడండి వదిలేసాను కదా, బ్లూ నాట్స్తో కలిపి మళ్ళీ ఎక్స్ట్రా పింక్ నాట్స్ అయితే 4 వదిలాను కదా, మళ్ళీ వాటిని రివర్స్ తిప్పుకొని మళ్ళీ ఫస్ట్ స్టిక్లోకి అన్నీ వేసేయటమే. మళ్ళీ సేమ్ కింద వరకు అలా 4 యాడ్ చేసుకుంటూ మనం కింద నుంచి అయితే వెళ్ళాలి, కిందకైతే వెళ్ళాలి అలాగా. ఇగోండి ఫస్ట్ పై నుంచి అలా కిందకి వెళ్ళాలి, ఫస్ట్ అలా కింద నుంచి పైకి అలా వదులుకుంటూ వచ్చాం కదా, ఇప్పుడు పై నుంచి కిందకి వెళ్ళాలి. మళ్ళీ నార్మల్గా నాట్ వేసేసి మళ్ళీ ఫస్ట్ 4 బ్లూని అయితే ఖాళీ స్టిక్లోకి తీసుకొచ్చేసి మళ్ళీ పింక్ శారీని యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా పై నుంచి 4 వదలాలి. ఫస్ట్ 8 వదిలేసాం కదా, ఇంకో 4 యాడ్ చేసుకొని మొత్తం ఎన్ని 12 అవుతాయి. ఇప్పుడు ఇగోండి మళ్ళీ ఇప్పుడు 12 వదిలేసి మళ్ళీ వీటిని రివర్స్ తిప్పుకొని మళ్ళీ అందులోకి మొత్తం వేసేయటమే. ఇగోండి మళ్ళీ 4 యాడ్ చేసుకోవాలి. మీకు మొత్తం చూపిస్తాను మీకు అర్థం కావడానికే. అలా 4 యాడ్ చేసుకుంటూ నేను వీడియో కూడా స్కిప్ చేయొచ్చు, కానీ మళ్ళీ అర్థం కాదు, చాలామందికి కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి నేను ప్రతి స్టెప్ను అయితే చూపిస్తున్నాను. మళ్ళీ ఎక్స్ట్రా 4 యాడ్ చేసి వదిలేసి వాటిని రివర్స్ తిప్పేసి మళ్ళీ వేసేయటమే. ఇగోండి ఇక్కడ చూడండి ఫస్ట్ 2 నాట్స్ కలిపేసి ఒకే స్టిక్లోకి వేసుకున్నా చూడండి. ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ అనమాట. ఇంతకు ముందు ఒకే హోల్లో పెట్టాను కదా, ఇప్పుడు 2 హోల్లో కలిపేసి స్టిక్ పెట్టుకోవాలి. నార్మల్గా నాట్ వేసుకోవాలి, 2 హోల్స్ కలిపి సెకండ్ హోల్ నుంచి నార్మల్గా సింగిల్గా హోల్ని పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ 3 అవుతాయి కదా బ్లూని. ఇంకోటి పింక్ అయితే యాడ్ చేసుకోవాలి, పింక్ హోల్లో పెట్టి బ్లూ శారీని అయితే యాడ్ చేసుకోవాలి. ఇగోండి మళ్ళీ బ్లూ అయితే అయ్యాయి కదా, మళ్ళీ ఎక్కడ నుంచి పింక్ శారీని అయితే మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్ళడమే. మనకి ఫస్ట్ అయితే బ్లూ 4 అయితే ఉండాలి, అది మాత్రం చూసుకోవాలి. ఇంతకు ముందు అయితే 12 వదిలాం కదా, మళ్ళీ వాటికి 4 యాడ్ చేసుకుంటూ మళ్ళీ వదిలేయాలి. వాటిని మళ్ళీ రివర్స్ తిప్పేసి మళ్ళీ ఫస్ట్ స్టిక్లోకి మొత్తం నాట్స్ అన్నీ వేసుకోవటమే. మళ్ళీ ఈ సెకండ్ టైం కూడా సేమ్ ఇంతే, 2 నాట్స్ కలిపేసి మనం స్టిక్లో పెట్టుకోవాలి. అప్పుడు మనకి 3 బ్లూనే వస్తాయి కదా, ఎందుకంటే ఫస్ట్ 2 కలిపేసి ఒకటి చేస్తాం కాబట్టి పింక్ ఒకటి బ్లూ శారీలోకి యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ పింక్ శారీని యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఎక్స్ట్రా 4 యాడ్ చేసుకొని వదిలేయాలి కిందకి. మళ్ళీ వాటిని రివర్స్ తిప్పేసి మళ్ళీ ఇందులోకి 8 అయితే ఉన్నాయి కదా, ఆ 8ని మళ్ళీ ఇందులోకి వేసేయటమే. ఇగోండి ఇదనమాట ప్రాసెస్. ఇప్పుడు కిందకి ఇంకా మనం 4 వదలాలన్నమాట. ఇప్పుడు మళ్ళీ 2 నాట్స్ కలిపేసి వేసుకొని మళ్ళీ పింక్ది ఒకటి బ్లూ శారీలోకి యాడ్ చేసుకొని నెక్స్ట్ నాట్ నుంచి అయితే పింక్ యాడ్ చేసుకోవాలి.
ఇంక లాస్ట్లో బ్లూ ఉండిపోతాయి కదా 4, ఆ బ్లూని వదిలేసి ఓన్లీ 4 కిందకు వదిలేసి చూసారు కదా ఫస్ట్ స్టిక్ మొత్తం ఖాళీ అవ్వట్లే, ఇంకా 4 అలాగ ఉండిపోయాయి. ఆ 4టిని రివర్స్ తిప్పేసి మళ్ళీ ఆ 4 ఫస్ట్ స్టిక్లోకి వేసేయాలి. చూడండి ఫస్ట్ 2 హోల్స్ కలిపేసి మళ్ళీ ఒక నాట్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు ఆ నాట్ కూడా కలిపేసి మళ్ళీ 2గా యాడ్ చేసుకోవాలి. ఖాళీ స్టిక్లోకి ఒక నాట్ వెళ్తుంది కదా, దాన్ని కూడా మళ్ళీ ఈ నాట్స్ అన్నీ యాడ్ చేసుకొని 2 నాట్స్గా కలిపేసి వేసుకోవాలి. ఇగోండి ఇప్పుడు ఒక నాట్ అయితే మిగిలింది కదా, దీన్ని బ్లూ శారీకి అయితే మొత్తం యాడ్ చేసేయాలి. ఇక్కడ నుంచి మొత్తం మనకి 4 అన్నీ కంప్లీట్ అయిపోయాయి కదా, 4 వదులుకుంటూ మొత్తం కంప్లీట్ అయిపోయాయి కాబట్టి ఈ పింక్ నాట్స్ అన్నీ మనం బ్లూ శారీని యాడ్ చేసుకుంటూ ఇంకా మొత్తం నాట్స్ అన్నీ వేసేయాలి. మళ్ళీ ఇగోండి సేమ్ మళ్ళీ కిందకైతే వచ్చాం కదా, మళ్ళీ సేమ్ బ్లూ శారీతో ఇవన్నీ నాట్స్ అన్నీ మళ్ళీ వేసేయాలి చివరి వరకు. ఇదైతే ఈ ప్రాసెస్ అనమాట. ఒకటి మనకు కంప్లీట్ అయ్యింది కదా, ఇది ఎలా వేసుకున్నామో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. మొత్తం మ్యాట్ అంతా సేమ్ అలాగే అల్లుకోవాలి, మంచి మ్యాట్ అయితే వస్తుంది. మళ్ళీ చూడండి ఇక్కడ మళ్ళీ ఫస్ట్ ఎక్స్ట్రా 4 వేసుకున్నాను కదా నాట్స్, మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఎక్స్ట్రా 4 వేసుకొని మళ్ళీ ఈ నాట్స్ అన్నీ మళ్ళీ వేసుకొని కిందకైతే 4 వదలాలి కదా. ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ అదే కదా, కిందకి 4 వదిలేసి మళ్ళీ వాటిని రివర్స్ తిప్పుకుంటూ మళ్ళీ ఆ నాట్స్ అన్నీ ఫస్ట్ స్టిక్లోకి తీసుకొచ్చేయాలి. మళ్ళీ ఇంకో 4 యాడ్ చేసుకోవాలి, మళ్ళీ నెక్స్ట్ ఇంకో 4 యాడ్ చేసుకుని వదలాలి. సేమ్ ప్రాసెస్ మనం ఫస్ట్ ఎలా అల్లామో ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ ప్రాసెస్ మనము అలాగే అల్లుకుంటే మనకి మ్యాట్ అంతా వచ్చేస్తుందండి. మ్యాట్ అంతా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇంకా మొత్తం చూపిస్తే వీడియో కొన్ని అవర్స్ అయితే పట్టేస్తుంది కాబట్టి నేను మొత్తం చూపించట్లేదు. మనకి ఫస్ట్ మనం అల్లుకున్నాం కదా, ఈ ఫస్ట్ది అయితే ఒక లేయర్ అయితే అయ్యింది కదా, మనకి ఇది అర్థమయ్యిందంటే ఇంకా మ్యాట్ మొత్తం అర్థమైపోయినట్టే. ఇంకా సేమ్ ప్రాసెస్ కాబట్టి ఇంకా మొత్తం చూపించిన అవసరం లేదు. ఇగోండి నేను సెకండ్ది కూడా సేమ్ అలాగే కంప్లీట్ చేస్తాను. మ్యాట్ లుక్ అయితే ఫైనల్గా ఎలా ఉంటుందండి. ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.